మీరిలా మర్దన చేస్తుంటే చాలా మనశ్శాంతిగా ఉంది. లకు, నీ భర్తతో గొడవ పడొచ్చావా? భగవంతుడా, ఈవిడ కనిపెట్టేసింది. ఏమని సమాధానం చెప్పాలి? ఆవిడంత ఆప్యాయంగా అడుగుతూ ఉంటే నేనెలా అబద్ధం ఆడగలను? నాకు విషయం అర్థం కావడం లేదు. నువ్వు మా అందరికీ పాయసం వడ్డించి వెళ్ళావు. నువ్వెప్పుడు ఇంటికి వెళ్ళావు? ఎప్పుడు మళ్ళీ తిరిగొచ్చావు? మీ ఆలుమగల మధ్య గొడవ ఎప్పుడు జరిగింది? అయినా మీ ఇద్దరి మధ్య ఇల్లు వదిలిపెట్టి వచ్చేంత గొడవ ఏం జరిగింది? అసలు నేను మా ఇంటికి వెళ్ళలేదండి. మా ఆయన నాకు వెళ్లే దారిలో పక్క ఊర్లో ఎదురయ్యారు. నేను మీకు ముందే చెప్పాను కదా, అందరి కష్టాలు బాధలు తీర్చడానికి ఆయన కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆయన చేస్తున్నది పుణ్యకార్యమే కదా. అవును, నిజమే, లోకాన్ని ఉద్ధరిస్తున్నారు. కాని తనకి పెళ్ళయింది, ఇంట్లో భార్య ఉంది, ఆమెకు కూడా మనసుంది. భర్త తనతో గడపాలి అనుకుంటుంది. ఆమెకి కొన్ని కోరికలుంటాయని మర్చిపోతే ఎలా చెప్పండి? ఆయన భార్యని పట్టించుకోరు. ఆమె బాగోగులు అనవసరం వారికి. తను ఎంతో శ్రమ పడుతోంది, భర్తతో కాపురం చేస్తోంది. ఇదంతా ఎందుకు? భర్త తనని ప్రేమగా చూసుకుంటాడన్న ఆశతోనేగా. కాని ఆమె ప్రేమకి గుర్తింపు లేదు, చిల్లుగవ్వంత విలువ లేదు. ఇంకో విషయం ఏమిటంటే, ప్రతిసారి ఆయన మాట నెగ్గాలంటే ఎలా కుదురుతుంది? కాదని భార్య వివరించడానికి ప్రయత్నించినా పట్టించుకోరు. అసలు ఇదేం పద్ధతి? అందరూ అంతే. బయట వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అవును, మా ఆయన సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తారు. ఇక గొడవ జరగకుండా ఎందుకుంటుంది? అమ్మ నాన్నతో గొడవ పడినప్పుడు